ప్రకృతి అందాలకు ఆలవాలం పాడేరు మన్యం ప్రాంతం. దట్టమైన ఆరణ్యం, పారే సెలయేర్లు, ఎత్తైన కొండ శిఖరాలు, పచ్చని చెట్లు, ఇలా వన సౌందర్యానికి ఉదాహరణగా నిలిచే పాడేరులో గిరిజనుల దేవతగా కొలువు తీరి పూజలు అందుకుంటోంది మోదకొండమ్మ. విశాఖపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలోని పాడేరులో స్వయంభూగా వెలిసిన ఈ అమ్మవారు కోరిన కోరికలను తీర్చి సంతోషాన్ని ప్రసాదిస్తుందని ప్రతీతి. ఈ మన్యం దేవతకు ఏటా మే నెలలో 3 రోజుల పాటు ప్రత్యేక జాతరను నిర్వహించి తమ శక్తి కొలది మొక్కుల్ని చెల్లించుకున్నారు భక్తులు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. మోదం అంటే సంతోషం అని అర్థం. గిరుల్లో వెలసిన దేవత కాబట్టి కొండమ్మ అని పిలవడంతో అమ్మవారు మోదకొండమ్మగా పూజలు అందుకుంటోందని ప్రతీతి. గిరిజనుల కోసం మన్యంలో స్వయంభూగా వెలిసి మన్యం దేవతగా విరాజిల్లుతున్న శక్తి స్వరూపిణి మోదకొండమ్మ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్నారు. మే 11 నుంచి 13వ తేదీ వరకు 3 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 3వ రోజు అనుపోస్తవం ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు భక్తులు ఉదయాన్నే ఘట్టాలతో వచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. శతకం పట్ల నుంచి అమ్మవారి ఆలయం వరకు ఉత్సవ విగ్రహం, పాదుకులను, నేల డాన్సులు, సాంస్కృతిక నృత్యాలతో భారీ ఊరేగింపుతో తీసుకెళ్లి అమ్మవారి గుడిలోకి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లడంతో ఉత్సవం ముగిసింది. ఈ ఊరేగింపు సమయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలను ఎత్తుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో భారీగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారిని ఎత్తుకుంటే మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే అమ్మవారిని ఎత్తుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పుట్టింటి నుంచి అత్తవారింటికి సాగనంపడంలో ఉత్సవాలు ముగిశాయి. అమ్మవారికి పసుపు, కుంకుమ ఇచ్చి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. గిరిజన సాంప్రదాయ వంటలు, అన్నం, పప్పు, బూరెలు, అరిసెలు, అట్లు నైవేద్యంగా అమ్మవారికి సమర్పించారు. దేవాలయం ఒక చోట, అమ్మవారి పాదాలు మరొక చోట ఉండటం ఈ గిరిజన జాతర ప్రత్యేకతగా నిలుస్తూ వస్తోంది. ఈ ఆలయం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఉంటుంది. విశాఖపట్నం వరకు విమానం లేదా రైల్లో చేరుకుంటే అక్కడి నుంచి లేదా చోడవరం నుంచి ఆలయానికి చేరుకునేందుకు బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.